రైతుల దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతుల మీద ఆసీనుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో ఈ చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడో. మరలా చదువుతున్నా. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు. ఇప్పటికీ అనేకులు తరచుగా అడిగే ప్రశ్న, క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? మీరు యూట్యూబ్లో చూస్తే ఈ వాగ్వివాదాలు గోకులాలు. తూర్పు దేశపు జ్ఞానులు తెలియజేసిన మాటలను బట్టి హేరోదు రాజుకు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి ప్రధాన యాజకులను శాస్త్రులను సమకూర్చారు. దేనికి? క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడుగుట. చూడండి, 3-4 వచనాలు చదువుతున్నాను. ఇదే అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. అంత స్పష్టంగా దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి యేసు క్రీస్తుకు 2 పేర్లు ఉన్నాయి. ఒకటి యేసు, 2 క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. కాబట్టి యేసు క్రీస్తు. ఈ రక్షకుడు లేక అభిషిక్తుడు ఎక్కడ ఉన్నాడో సమయం బట్టి ఈ దినాన కొన్ని విషయాలు తెలుసుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 7వ వచనం చదువుతున్నాను. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసు ఎక్కడ ఉన్నాడండి? పశువుల పాకలో ఉన్నాడు. ఆయన హేరోదు రాజు యొక్క రాజసౌధంలో లేడు. పిలాతు యొక్క అధికార మందిరములో లేడు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు? సత్రములో ఉన్నాడు. సత్రము అందరికీ అందుబాటులో ఉంటుంది. అది ఒకరి సొత్తు కాదు, సొంతము కాదు. ఈనాడు చెప్పకూడదు. సొంతం చేసుకోవాలనుకుంటారు, స్వాధీనపరచుకోవాలనుకుంటారు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీకే తెలియదు. నువ్వు స్వాధీనపరచుకున్న తర్వాత ఎవరు వగుతాయి అని ధనవంతుడితో మాట్లాడలేదా దేవుడు? నా జీవితం ఇంకా ఉంది, నేను యవ్వనంలోనే ఉన్నా, అన్నిటినీ స్వాధీనపరచుకుంటా, నా కుటుంబాలకి నేను ఇస్తా, వారు అనుభవిస్తారు. ధనవంతుడు అలాగే కదా అనుకుంది.
మరి ఇచ్చాడా చచ్చాడా? ఏమన్నాడు తెలుసా? ధనవంతుడికి పేరు కూడా రాయలే. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా, నీవు సంపాదించింది నువ్వు స్వాధీనపరుచుకున్నావే, అవి ఎవరు మొగుతాయి అని సెలవిస్తున్నాడు. అందుకే యేసు క్రీస్తు ప్రభువు నీ దేవుడు కాదు. నువ్వు నమ్ముకున్న వారు ఏం చేస్తున్నారంటే డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ కూడా చేస్తారండి. ఎందుకు? ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కదా. మనం కూడా ట్రిపుల్ యాక్షన్ చేద్దాం. వీడితో మంచుకుంటాం, వాడితో మంచుకుంటాం, అందరితో మంచుకుంటాం. శత్రువు ఏమో నిద్ర కుంపట పెడుతూ ఉంటాడు, రగులుతూ ఉంటుంది, మంట పడుతూ ఉంటుంది, నిద్ర ఉండదు. జాగ్రత్త సుమా. ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు? నీ జీవితం అంతా ఇంతేనా? క్రైస్తవ జీవితం. ఆయన అందరికీ అట్టి ప్రభువును పరలోకపు దూతలు భూలోకం యొక్క ప్రతినిధులతో సత్రము నిండిపోయినది. బెత్లెహేములో ఎన్నో పాకలు ఉన్నాయి. ఆ పాకలన్నిటిలో యేసు లేడు లేడు లేడు. ఈ సత్రమనుడి పాకలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న, ఆయన నీ పాకలో ఉన్నాడా? గోడకు తగిలించడం కాదు క్యాలెండర్, లేక దేవుడి బొమ్మ, లేక అల్మారాలోని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకోవడం కాదు. ఆయన నీ హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయమేమో అన్నిటికంటే మస్కరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు ఎవడు ఎవడు? భార్యకు కూడా తెలియదు. భార్య హృదయ లక్షణాలు భర్తకు తెలియదు. వీళ్ళు ఒకరు ఆలోచన, భర్త ఒకటి ఆలోచన చేస్తాడు, భార్య ఒకటి ఆలోచన చేస్తుంది, పిల్లలు ఒకరు ఆలోచన చేస్తారు. ఏకత్వం లేదు, భిన్నత్వాలు. మరి నీ పాకలో యేసు ఉంటాడంటాడా? జాగ్రత్త సుమ, పరీక్ష చేసుకో. క్రిస్మస్ అంటే ఆయన నీ పాకలో ఉండాలి. నీ పాకలో నీవు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ పిల్లలు కానీ జాగ్రత్త వహించి దేవుని మీద భయభక్తులు కలిగి జీవించాలి. రెండవదిగా మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది. ఆయన ఇంట ఉన్నప్పుడు, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది. ఆయన ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నారు? ఆ ఇల్లు ఎవరిది? ఆ ఇల్లు ఏ ఊరిలో ఉన్నది? చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మొదటి వచనం, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆ ఇల్లు ఎక్కడుంది? కపెర్నహూము. మరి ఆ ఇంటిలో యేసు ఉన్నాడు. ఆ ఇంటి యజమాని పేరు వ్రాయబడలేదు. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ అనేకులు ఉంటారు. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయింది. క్రిక్కిరిసిపోయింది. తండోపతండాలుగా వచ్చేస్తారు. ఎందుకు?
యేసును చూడటానికి. యేసు ఎక్కడుంటాడో అక్కడ ఒక అద్భుతము, సూచక క్రియలు జరుగుతాయి. ఆయన పాకలో ఉంటేనే బాలుడుగా పరలోకపు దేవదూతలు దిగి వచ్చారు. భూలోకపు ప్రతినిధులతో నిండిపోయినది. తూర్పు దేశపు జ్ఞానులండి దగ్గర లేరు. దాదాపు సంవత్సరాలు పట్టింది వారు అక్కడికి రావటానికి. వారు వచ్చి బంగారు సాంబ్రాణి బోలాన్ని దేవునికి సమర్పించారు. ఈనాడు కూడా అనేకులు నేను ఇస్తున్నా, ఇది నాది, నేను చేస్తున్నా, ఇది నాది, ఈ మందిరంలో నా వస్తువులు ఉన్నాయి, నా నా నేను అనే మాట మర్చిపోవాలి, చచ్చిపోవాలి. అప్పుడే నీవు నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు. ఎంతసేపు ఒక ఆయన అన్నాడు, ఈ ఫ్యాన్ మీద నా పేరు రాసి పెట్టండి బ్రదర్, వచ్చే వాళ్ళకి అందరికీ గిరిగిరిగిరిగిర తిరుగుతూ ఉంటుంది. పేర్లు రాయాలి. నీ పేరు ఎక్కడ వ్రాయబడాలో అక్కడ వ్రాయబడుటకు నువ్వు జీవించాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఆఖరి వచనం 15వ వచనం, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవురాలవ కావచ్చు, నువ్వు దశంభాగం ఇచ్చి ఉండవచ్చు, దశంభాగం ఇవ్వకపోవచ్చు, నీ వస్తువులు మందిరానికి ఇచ్చి ఉండవచ్చు, ఇవ్వకపోవచ్చు. నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉందా లేదా? ఇస్తే రాసేస్తాడా? వస్తే రాసేస్తాడా? దేవుని వాక్యం వింటే రాసేస్తాడా? జాగ్రత్త సుమ. అందుకే నీ ఇంటిలో యేసు ఉన్నాడా? ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు. ఎందుకు కూడి వచ్చారు? ఎందుకు సమాజముగా మందిరంలో కూడుతున్నారు? గుసగుసలాడటానిక? భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకొని సైకిల్ చేసుకోవటానిక? లేక దైవజన్యం మీద నిందారోపణలు చేసి ఎగతాళి చేయటానిక? క్రైస్తవులే బోధిస్తారు పైన దేవుడు చూస్తున్నాడని. వీళ్ళు చేసే పనులు ఏంటండి? ఆ ఇంటిలో, ఆ మందిరంలో, ఆ స్థలములో హామాన్ ఏమయ్యాడు? హామాన్ ఇంట్లో ఎంతమంది కూడుకున్నారు? గుసగుసలు. పాపం, యూదుడైన మొర్దెకైన టాప్ లేపేద్దాం అనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు, ఊరి తీసేద్దాం అనుకున్నారు. 50 మూరల ఉరి కొయ్యను చేయించుకున్నాడు. పాపం, ఆ స్నేహితులు, ఆ భార్య అందరూ చేరి ఈయనకి ఇదే గతి పట్టాలి అని అలాగ చేసి కడకేమైంది? ఎవడు జయించాడో వాడే చచ్చాడు ఆ ఉరి కొయ్య మీద. జాగ్రత్త. ఇది నా హెచ్చరిక కాదో. నీ ఇంటిలో ఏం జరుగుతుందో, మందిరంలో ఏం జరుగుతుందో, నీ ఉన్న ప్రాంతంలో ఏం జరుగుతుందో సమస్తము దేవుడు ఎరుగును. అయితే ఏ కపెర్నహూము ఇంటిలో అయితే యేసు ఉన్నాడో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఓ ఇంటిలో ఉన్నాడండి ఆయన. ఆ ఇంటిలో చూడండి 2వ వచనం ఆఖరి భాగం, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా ఏముంది? ఆ ఇంటిలో
వాక్యం ఉన్నది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, వాక్యం చదువుతున్నావా? నేను ఈ మాట అంటే అనేకులకి కష్టం, చాలా మంది చదవరు. బిజీ బ్రదర్. ఏం బిజీ? ఎందులో బిజీ? నీకు జాతను ఇచ్చింది దేవుడు, నీకు పిల్లల్ని ఇచ్చింది దేవుడు, నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడు, నీకు సంపాదన ఇచ్చింది దేవుడు, నీకు సమస్తాలు సమకూర్చుతున్నది దేవుడు. నేనే సంపాదించుకుంటున్నాను, నేనే కూర్చుకుంటున్నాను అనుకుంటున్నావా? అందుకే పక్షులను చూడుడి అన్నాడు. అవి విత్తవు, కోయవు, వాటికి ఆహారం సిద్ధపరచువాడెవడు? నీ ఇంటిలో ఆహారం ఉందా? వాక్యమనుడి ఆహారం. అడపాదడపాన అదేనా నీ విశ్వాసం, నీ నమ్మకం, నీ నిరీక్షణ? అయితే జీవ గ్రంథంలో నీ పేరు షూర్. జాగ్రత్త. వాక్యానికి విధేయులై నడుచుకోవాలి. అక్కడ ఎవరు కూడా నోరు తెరవలేదు ఈ రోజుల్లో. ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన వాక్యం అన్నది ఆ ఇంటిలో. రెండవదిగా 5వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఆ ఇంటిలో క్షమాపణ ఉన్నది. ఆయన ఇంటిలో క్షమాపణ ఉన్నది. నీ ఇంటిలో ఉన్నదా క్షమాపణ? చూడండి, ఇదే 5వ వచనంలో యేసు వారి విశ్వాసము చూచి, ఆ ఇంటిలో విశ్వాసులున్నారు. ఆ ఇంటిలో వాక్యం అన్నది, ఆ ఇంటిలో విశ్వాసులు ఉన్నారు. ఆ ఇంటిలో పాప క్షమాపణ ఉన్నది. ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో దేవుడు క్షమిస్తాడు. ఆయన నిజమైన లోకరక్షకుడు అని, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సకల మానవుల యొక్క పాపం పరిహరించబడాలి అంటే ఒక పుణ్యమూర్తి, ఒక దానకర్త రక్తము చిందించాలి. అట్టి రక్తమును చిందించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే యూదుల రాజుగా పుట్టినవాడు. ఎక్కడా కలువరి సిలువలో బలి అయ్యాడు. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి పాప పరిహారం కొరకు రక్తము కార్చాడు. చిందించబడింది రక్తం. యెరూషలేము వీధుల్లో పారింది. నీ ఇంటిలో పారుతూ ఉందా ఆ రక్తం అనే వాక్యం? నువ్వు విశ్వాసగా? పాపక్షమాపణ కలిగిందా నీకు? చూడండి, 4వదిగా చూచితే 11వ వచనం, ఇదే అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి ఉంది. మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొలుతూ దేవుని మహింపరచండి. ఆ ఇంటిలో స్వస్థత ఉన్నది. నా ప్రియమైన వాళ్ళారా, ఆ ఇంటిలో యేసున్నాడు. ఆ ఇల్లు క్రిక్కిరిసిపోయి ఉంది. ఆ ఇంటిలో విశ్వాసులు ఉన్నారు. ఆ ఇంటిలో స్వస్థత ఉంది. ఆ ఇంటిలో పాప క్షమాపణ ఉన్నది. ఆ ఇంటిలో
దేవుని మహిమ ఉన్నది, దేవుని మహిమపరిచింది. మనము ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ప్రైతలా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకంటూ ఒక ఇల్లు లేదండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏమని చెప్పబడి ఉన్నది చూడండి ఒకసారి. 20వ వచనం. అందుకు యేసు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటకైనా స్థలము లేదని అతనితో చెప్పాను. నీ ఇల్లే ఆయన ఇల్లు. నీవు ఆహ్వానిస్తే ఆయన నీ ఇంటికి వస్తాడు. ఆయన నీ ఇంటికి అతిథి కాదు, యజమానిగా వస్తాడు, నాయకుడుగా వస్తాడు, రక్షకుడుగా వస్తాడు. పొట్టివాడైన జక్కయ్య యేసును చూడటానికి వచ్చి మేడు చెట్టు ఎక్కిన తర్వాత యేసు అతన్ని పిలిచి, అంతమంది ఉన్నారు, అంతమంది ఇళ్లలోకి వెళ్ళలేదు. యేసు జక్కయ్య ఇంటికే వెళ్ళాడు. నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ ఇంటిలో యేసు ఉన్నాడా? పరీక్ష చేసుకో. సమయం లేదు కనుక మిగతా విషయములు డిసెంబర్ 25న చూడండి, తప్పక వీక్షించండి. ఉదయం 6:30 గంటలకు ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్న ప్రశ్నకు సమాధానం ఆయన పశువుల పాకలో ఉన్నాడయ్యా ప్రభు. ఆయన ఒక ఇంటిలో, కపెర్నహూము ఇంటిలో ఉన్నాడు. ఆ ఇంటిలో వాక్యం ఉన్నది, ఆ ఇంటిలో విశ్వాసులు ఉన్నారు, ఆ ఇంటిలో స్వస్థత ఉన్నది, ఆ ఇంటిలో పాప క్షమాపణ ఉన్నది, ఆ ఇంటిలో దేవుని మహిమ ఉన్నది. ప్రభు మీకు స్తోత్రాలు. ప్రభు ఒకవేళ ఇంకను ఎరగకుండా ఉండినట్లయినచ్చు, వారి ఇళ్లలో ప్రభా మీరు లేకపోయినట్లయినచ్చు, తీర్మానం చేసుకోవటానికి సహాయించింది. నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటలో ఉన్న చోటన ప్రభు అయిన యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించుటకు మార్గం సులభము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 25 ఉదయం 6:30 గంటలకు మిగతా విషయాలు వీక్షించమని మనవి చేస్తూ ఉన్నాను.